హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ వే టు లర్న్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎపిసోడ్ 22. ఇప్పటివరకు మన ఛానల్లో 21 ఎపిసోడ్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరైనా మిస్ అయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే ఎపిసోడ్. ద ఫస్ట్ వర్డ్ ఈజ్ ఎగ్జానరేట్, అంటే టు ఫ్రీ సంబడి ఫ్రమ్ ఆల్ బ్లేమ్. నిందల నుంచి మనకి విముక్తి అనేది కలిగితే దానిని ఎగ్జోనరేట్ అంటారు. సెకండ్ వన్ ఈజ్ ఎక్స్టెంపర్, అంటే ఏ స్పీచ్ ఆర్ ఏ ప్రజెంటేషన్ మేడ్ వితౌట్ ప్రీవియస్ ప్రిపరేషన్, అంటే ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా సడన్గా వెళ్ళి స్పీచ్ ఇమ్మంటే ఇస్తే దాన్ని ఆ విధంగా జరిగితే దాన్ని ఎక్స్టెంపర్ అంటారు. ద థర్డ్ వన్ ఈజ్ ఎక్స్పియేట్, అంటే టు మేక్ అటోన్మెంట్ ఫర్ వన్ సిన్స్, అంటే ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుకు బదులుగా ప్రాయశ్చిత్తంగా చేయించుకుంటే దాన్ని ఎక్స్పియేట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పిక్చర్లో మనం చూస్తే ఒక పర్సన్ ఒక లేడీ దగ్గర తప్పు చేశాడు. సో తనకి ప్రాయశ్చిత్తంగా కొంతగా అమౌంట్ అనేది ఇస్తున్నాడు. ఈ విధంగా జరిగితే దాన్ని ఎక్స్పియేట్ అంటారు. ద ఫోర్త్ వన్ ఈజ్ ఎక్స్ట్రావగెంట్, అంటే ఏ పర్సన్ హూ వేస్ట్ హిజ్ మనీ ఆన్ లగ్జరీ. ఎవరైతే విపరీతంగా లగ్జరీ కోసం మనీ ఖర్చు పెడతారో, అంటే సింపుల్గా చెప్పాలంటే విచ్చలవిడిగా మనీని ఖర్చు పెడతారో ఆ పర్సన్స్ని ఎక్స్ట్రావగెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పిక్చర్లో మనం చూస్తే ఒక పర్సన్ మనీని కాలుస్తున్నాడు ఖర్చు పెట్టకుండా. సో ఆ విధంగా వేస్ట్ చేస్తున్నాడు. ఆ విధంగా వేస్ట్ చేసినట్టయితే దాన్ని ఎక్స్ట్రావగెంట్ అంటారు. ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఎక్స్పాట్రియేట్, అంటే ఏ పర్సన్ హూ లివ్స్ అవుట్ సైడ్ హిస్ నేటివ్ కంట్రీ, అంటే తన సొంత కంట్రీలో కాకుండా బయట కంట్రీలో నివసిస్తే ఆ పర్సన్ని ఎక్స్పాట్రియేట్ అంటారు. సో ఈరోజు మనం నేర్చుకున్న సమ్మరీ చూస్తే ఫస్ట్ వన్ ఈజ్ ఎగ్జోనరేట్, అంటే ఎవరైతే నిందల నుంచి నిర్దోషిగా వస్తారో ఆ పర్సన్స్ని ఎగ్జోనరేట్ అంటారు. ద సెకండ్ వన్ ఈజ్ ఎక్స్టెంపర్, అంటే ప్రిపేర్ అవ్వకుండా స్పీచ్ అనేది ఇస్తే దాన్ని ఎక్స్టెంపర్ అంటారు. ద థర్డ్ వన్ ఈజ్ ఎక్స్పియేట్, అంటే ఎవరైతే తప్పు చేస్తారో ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటే దాన్ని ఎక్స్పియేట్ అంటారు. ద ఫోర్త్ వన్ ఈజ్ ఎక్స్ట్రావగెంట్, ఎవరైతే మనీని వేస్ట్గా ఖర్చు పెడతారో ఆ పర్సన్స్ని ఎక్స్ట్రావగెంట్ అంటారు. ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఎక్స్పాట్రియేట్, అంటే ఎవరైతే తన సొంత దేశంలో కాకుండా బయట దేశంలో నివసిస్తారో ఆ పర్సన్ని ఎక్స్పాట్రియేట్ అంటారు. సో మనం నేర్చుకున్న 5 వర్డ్స్ ఇవి. లాస్ట్ ఎపిసోడ్స్లో కూడా మీరు నేర్చుకున్న వర్డ్స్ని ఒకసారి రెఫర్ చేయండి. అవి ఇవి కంపేర్ చేస్తూ ప్రతిరోజు ప్రిపేర్ అవ్వండి. మీరు కంపల్సరీగా రిజల్ట్స్ వస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.